ఇంట్లోనే తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి ఇది. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకు, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి టైం లేదు అన్నప్పుడు చాలా క్విక్‌గా, టేస్టీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. హాఫ్ కప్పు క్యారెట్, హాఫ్ కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న కూరగాయలన్నీ వేసుకోవచ్చండి ఇందులో. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. బండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కరివేపాకుతో పాటు కొంచెం అంత పుదీనా వేసుకోండి. పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేగడానికి మాత్రమే చిటికెడంత ఉప్పు వేసుకొని ఆనియన్ వేయించుకోండి. ఆ తర్వాత టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి బాగా మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత 1 కప్పు సేమియా తీసుకున్నాం కదండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న సేమియాని వేసి బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న సేమియాకు, వెజిటేబుల్స్కు ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి. ఇదే కొలతతో చేయండి. వెజ్ సేమియా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 80% సేమియా కుక్ అయిన తర్వాత చివరిగా ఉప్పు వేసుకోండి. ఈ వెజ్ సేమియాకి ఉప్పు చివరిలోనే వేయాలండి. అప్పుడే సేమియా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ నార్మల్ సేమియానే తీసుకున్నానండి. మీరు సేమియాని రోస్ట్ చేసి తీసుకున్నా లేదా రోస్టెడ్ సేమియా తీసుకున్నా కూడా ఈ కొలతలతో చేయండి. సేమియా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. చివరిగా కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మన వెజ్ సేమియా రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.